సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఏపీ టెట్ రెస్పాన్స్ సీట్స్ అనేవి విడుదలయ్యాయి. 2026 సంవత్సరంలో మొన్న రీసెంట్గా ఎవరైతే ఏపీ టెట్ రాశారో వారికి సంబంధించినటువంటి ఇనీషియల్ కి తర్వాత రెస్పాన్స్ సీట్ అవన్నీ కూడా విడుదలయ్యాయి. మరి ఒకసారి మీ మొబైల్లోకి వెళ్ళండి, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు టెట్ 2026 ఇనీషియల్ కీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏపీ టెట్ 2026 ఆన్సర్ కీ అని ఇక్కడ మీకు చూపిస్తుంది. ఈ బ్లూ కలర్ క్లిక్ హియర్ అని చెప్పి దగ్గర ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పేపర్ రాశారో పేపర్ 1, పేపర్ 1A లేదా పేపర్ 2A, పేపర్ 1B లేదా పేపర్ 2B, అందులో మీరు ఏ పేపర్ అయితే రాస్తారో ఆ పేపరు ఇక్కడ చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఇనీషియల్ కీ దగ్గర ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, డౌన్లోడ్ మార్క్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఇనీషియల్ కీ అనేది ఉంటుంది. ఇది ఇనీషియల్ కీతో మీ యొక్క రెస్పాన్స్ సీట్ని మీరు కంపేర్ చేసుకోండి. ఈ ఇనీషియల్ కీకి మీ రెస్పాన్స్ సీట్కి సంబంధం లేదు, ఇది జస్ట్ ఇనీషియల్ కీ. దీంతో మీ యొక్క రెస్పాన్స్ సీట్ని మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత రెస్పాన్స్ సీట్ ఎలా ఓపెన్ చేయాలంటే క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఐడి తర్వాత పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది. ఒకవేళ యూజర్ ఐడి మర్చిపోయినా లేదా పాస్వర్డ్ మర్చిపోయినా, ఒకవేళ యూజర్ ఐడి అనేది మీరు మర్చిపోతే నో యువర్ యూజర్ ఐడి అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. లేదా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ ప్రాసెస్ ప్రకారం ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ రెండు మీకు గుర్తుంటే ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ క్యాప్చర్ నెంబరు ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్తారు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అబ్జెక్షన్ ఎంట్రీ, ఏమైనా అబ్జెక్షన్ ఉంటే కనుక మీ రెస్పాన్స్ సీట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ రెస్పాన్స్ సీట్ అని ఉంటుంది. రెస్పాన్స్ షీట్ అనేది మీరు ఇక్కడ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా, ఈ రెస్పాన్స్ షీట్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇనీషియల్ కీకి మీ రెస్పాన్స్ షీట్కి కంపేర్ చేసుకోండి. తర్వాత ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక మీరు అబ్జెక్షన్స్ అనేది రైట్ చేయాల్సి ఉంటుంది. అబ్జెక్షన్ రైట్ చేయడానికి ఎటువంటి ఫీజు ఏమి కూడా అమౌంట్ ఏమి ఉండదు, ఫ్రీగా మీరు అబ్జెక్షన్ అనేది రైట్ చేయొచ్చు. ఎలా రైట్ చేయాలి అంటే ఇలా అబ్జెక్షన్ ఎంట్రీ అని కదా, అబ్జెక్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా అబ్జెక్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అబ్జెక్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేస్తే చూడండి, పేపర్ ఎగ్జామ్ షిఫ్ట్ లాంగ్వేజ్, మీరు పేపర్ని ఏ డేట్న రాశారు, ఏ షిఫ్ట్లో రాశారు, ఏ లాంగ్వేజ్లో రాశారు, తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ యొక్క ఐడి, క్వశ్చన్ పేపర్ కాదు, ఎన్నో క్వశ్చన్ అనేది క్వశ్చన్ నెంబర్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అబ్జెక్షన్ టైప్ అనేది ఇక్కడ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. అబ్జెక్షన్ టైప్ అనేది ఇష్యూ చేసి సెలెక్ట్ ఇష్యూ టైప్ అని చెప్పి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇష్యూ టైప్ అనేది సెలెక్షన్ చేస్తారు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ప్రాబ్లం ఏంటి అంటే మీ యొక్క టెక్స్ట్ బుక్ పేజీ నెంబరు, అంటే ఏదైతే ఆన్సర్ మీకు అబ్జెక్షన్ ఉందో ఆ అబ్జెక్షన్ అనేది టెక్స్ట్ బుక్ పేజీ నెంబరు. ఆ టెక్స్ట్ బుక్లోన ఏ టెక్స్ట్ బుక్ ఎప్పుడు కూడా రిఫరెన్స్ కోసం అకాడమిక్ టెక్స్ట్ బుక్ మాత్రమే తీసుకోవాలి. ప్రైవేట్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ని రిఫరెన్స్గా తీసుకోకూడదు. అకాడమిక్ టెక్స్ట్ బుక్ అనేది తీసుకొని, అంటే తెలుగు సంస్కృత అకాడమీ వారివి, గవర్నమెంట్ ప్రచురణ చేస్తున్నటువంటి తెలుగు సంస్కృత అకాడమీ వారివి, లేకపోతే ఇక్కడ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. అటువంటి ప్రభుత్వ ప్రచురణ వారి స్కూల్ టెక్స్ట్ బుక్స్ అటువంటివి తీసుకొని ఏ పేజీలో ఆ ఇష్యూ అనేది ఉంది ఆ పేజీ నెంబర్ అక్కడ మెన్షన్ చేస్తూ మీరు అబ్జెక్షన్ అనేది రైట్ చేసి చివరిగా ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. దీని గురించి ఎటువంటి ఫీజు కూడా మీరు పే చేయాల్సిన పని లేదు, ఫ్రీ ప్రాసెస్ ఇదంతా కూడా. సో మీ యొక్క రెస్పాన్స్ షీట్ని చెక్ చేసుకొని అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ అనేవి ఇక్కడ రైట్ చేసి సబ్మిట్ చేయండి.